తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం నేరుగా తెలంగాణ భవనం చేరుకొని మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని, ముఖ్యమంత్రి ఓ లొట్టపీసు అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఒకటే షోకు, నేను నెల రోజులు జైల్లో ఉన్నా, వీళ్ళను కూడా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి అనేదే ఆయనకున్న షోకు. పైశాచిక ఆనందం ఒక్కటే అని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన, మీకు పైనుంచి ఆదేశాలు రావచ్చు, ఇప్పటికే వస్తే పెడితే జైల్లో పెట్టుకోమని చెప్పాను. 15 రోజులు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఫార్ములా కార్ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే రేవంత్ రెడ్డి పారిపోయిందని ఆయన అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంటా, నువ్వు రా అంటూ రేవంత్కి సవాల్ విసిరారు. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏవైనా చేసుకో, భయపడేదే లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టతను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు పెట్టాల్సొస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం నేరుగా తెలంగాణ భవనం చేరుకొని మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని, ముఖ్యమంత్రి ఓ లొట్టపీసు అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఒకటే షోకు, నేను నెల రోజులు జైల్లో ఉన్నా, వీళ్ళను కూడా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి అనేదే ఆయనకున్న షోకు. పైశాచిక ఆనందం ఒక్కటే అని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన, మీకు పైనుంచి ఆదేశాలు రావచ్చు, ఇప్పటికే వస్తే పెడితే జైల్లో పెట్టుకోమని చెప్పాను. 15 రోజులు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఫార్ములా కార్ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే రేవంత్ రెడ్డి పారిపోయిందని ఆయన అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంటా, నువ్వు రా అంటూ రేవంత్కి సవాల్ విసిరారు. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏవైనా చేసుకో, భయపడేదే లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టతను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు పెట్టాల్సొస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమంటూ కేటీఆర్ మండిపడ్డారు.